సెషన్లో అయితే ఇండిజినియస్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభపడ్డాయి. అమెరికాతో పోలిస్తే పారిశ్రామిక ఉత్పత్తి మెరుగ్గా ఉండటం, ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం ఒక పాజిటివ్ సెంటిమెంట్కి దారితీసింది. చాలా రంగాల సూచీలు ఈరోజు జీవితకాల గరిష్టాన్ని నిన్న తాకిన సందర్భం చూసాం. సో ఇప్పటికే రికార్డు స్థాయిలకు చేయడంతో స్వల్ప కన్సాలిడేషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు ఆ కన్సాలిడేషన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఎస్ సార్. ఈరోజు కూడా మార్కెట్లో స్లైట్లీ నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా మార్కెట్ ఏదైతే కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే లాస్ట్ గత 3 సెషన్స్ కూడా మార్కెట్లో అనూహ్యంగా మార్కెట్లో గరిష్టాలని హైయర్ హైస్ వేసుకుంటూ మార్కెట్లో అన్ని రంగాలు కూడా మార్కెట్లో ప్రోగ్రెసివ్గా ఉంటామని మనం చూసాం. ఏదైతే అన్ని కలిసి వచ్చే అంశాల కింద అన్నీ ఉండటం వల్ల మనకి ఏదైతే లాస్ట్ 3 డేస్ నుంచి కూడా పాజిటివ్గా చూసాం. ఈరోజు మార్కెట్ ఫ్రైడే ప్లస్ మార్కెట్ ఏదైతే లాస్ట్ 3 డేస్ నుంచి కూడా అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రోజు మార్కెట్లో బై సైడ్ కాకుండా కన్సాలిడేషన్లో మార్కెట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్లో ఆచితూచి మనం మార్కెట్లో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇండెక్స్ అయితే కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువ ఉంది. 23,400 బిలో మార్కెట్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేస్తే దాంట్లో మనం అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి రోజున 50,000 దగ్గర నుంచి కూడా 50,100 దగ్గర నుంచి కూడా మార్కెట్ మన డౌన్ ట్రెండ్కి సూచీలు కొంచెం డౌన్ ట్రెండ్ చూసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాం. అదేవిధంగా 50,100 దగ్గర నుంచి కూడా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చి ఇప్పుడు 49,800 నడుస్తుంది. ఇది కొంచెం అలారమింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మదుపరులు అందరూ కూడా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే పర్వాలేదు, కానీ ట్రేడింగ్ చేసినప్పుడు మాత్రం బై సైడ్ కాకుండా సెల్ సైడ్ దానికి సూటబుల్ స్టాక్స్ కానీ సూటబుల్ ఇండెక్స్లో స్ట్రైక్ ప్రైస్లో కానీ ఉంటే మీకు అధిక లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. అయితే మొత్తానికి ఏంటంటే కొంత గాడిన పడినట్టు కనిపిస్తుంది మార్కెట్. ఎనీహౌ అంటే కన్సాలిడేషన్తో పాటు ఇక్కడ కరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్న వాటి గురించి మీరు చెప్తా వస్తున్నారు. ఇక ఈరోజు మనం సెక్టర్ వైజ్ కనుక చూస్తే ఒకసారి టు స్టార్ట్ విత్ ఐటీ సెక్టర్ ఎలా ఉండబోతుంది? ఐటీ సెక్టర్ ఇవాళ అయితే కంప్లీట్లీ డౌన్ ట్రెండ్ ఉన్నది సార్. మామూలుగా మనం చూసుకుంటే ఏదైతే ఓవరాల్గా చూసుకుంటే ఐటీ సెక్టర్ అంతా కూడా డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి దాంట్లో మనం ఏదైతే ప్రధానమైన షేర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మార్కెట్లో ఆచితూచి మనం స్టెప్ వేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్స్లో మనకి ఐటీ సంబంధించిన దాంట్లో టెక్ మహేంద్ర ఇది మేజర్ డౌన్ ఫాల్లో కనిపిస్తుంది. ఏదైతే 1380, 1390 దగ్గర నుంచి మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వస్తుంది. దాంతోపాటుగా విప్రో అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ మార్కెట్లో కొంచెం టీసీఎస్ ఈ 4 కూడా మార్కెట్లో మేజర్ షేర్స్ అనేవి 4 కూడా సుమారుగా 1% మార్కెట్లో కరెక్షన్ జరిగి డౌన్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి ఇన్ఫ్రా, మెటల్ అండ్ ఇన్ఫ్రా అండి. మెటల్లో వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ పాయింట్లో మార్కెట్లో ఒక ఎటు కదలేకుండా మార్కెట్లో కొంచెం స్తబ్దంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్లో ఇండస్ట్రియల్ పాయింట్లో ఉన్నాయి. కాబట్టి మెటల్స్ కూడా కొంచెం స్లైట్లీ బేరిష్ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు సార్. స్లైట్లీ బేరిష్ మెటల్ అండ్ ఇన్ఫ్రా. అండ్ ఫార్మా సెక్టర్ సార్? ఫార్మా సెక్టర్కి వచ్చేటప్పటికి కొన్ని స్టాక్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నప్పటికీ ఏదైతే అంటే స్లైట్లీ పాజిటివ్గా సిప్లా కానీ అరబిందో ఫార్మా కానీ ఏదైతే అబాట్ ఇండియా కానీ లేకపోతే టొరంటో ఫార్మా కానీ మ్యాన్కైండ్ కానీ గ్లాండ్ ఫార్మా కానీ జేబీ ఫార్మా కానీ స్లైట్లీ బులిష్లో ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా ఏదైనా మార్కెట్ ఏదైనా ఇండెక్స్ ఏదైనా డౌన్ ట్రెండ్ కానీ వస్తే ఇమీడియట్గా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. ఫార్మా వచ్చేప్పటికి అలాగా. అండ్ నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ అండి. ఎఫ్ఎంసీజీ సెక్టర్ వచ్చేప్పటికి ఎఫ్ఎంసీజీ సెక్టరే కొంచెం పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలి. ఈ రోజున మ్యారికో కానీ కోల్పాల్ కానీ డాబర్ కానీ బ్రిటానియా కానీ అదేవిధంగా వరుణ్ బెవరేజ్ కానీ టాటా కన్జ్యూమర్ కానీ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అదేవిధంగా యూబీఎల్ లాంటివి కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. మార్కెట్లో కొంచెం ఐటీసీ లాంటి ఏదో స్లైట్లీ నెగిటివ్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంతా కూడా పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎఫ్ఎంసీజీ తర్వాత ఆటోమొబైల్ అండ్ ఏఐ. ఆటోమొబైల్ కూడా అంటే ఇండక్షన్ పాయింట్ లోనే మార్కెట్లో ఎటు డెసిషన్ లేకుండా 50% అటు 50% సమ్ ఆఫ్ ద స్టాక్స్ ఏదైతే ఐసర్ మోటార్స్ కానీ అశోక్ లైలాండ్ కానీ మదర్సన్ సుమి కానీ M&M కానీ టీవీఎస్ మోటార్స్ కానీ బుల్లిష్లో ఉన్నప్పటికీ కూడా ఎక్సైడ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, భారత్ ఫోర్జ్, మారుతి అదేవిధంగా బజాజ్ ఆటో ఇలాంటి మేజర్ స్టాక్స్ అన్ని కూడా సెల్లింగ్ సైడ్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇండక్షన్ పాయింట్ లో 50-50 ఉన్నట్టు ఉంది. మార్కెట్ ఏదైనా కరెక్షన్ జరిగితే టాటా మోటార్స్ ఆటోమొబైల్స్ ఏదైతే బజాజ్ ఆటోను మారుతిని భారత్ ఫోర్జ్ కొంచెం స్పీడ్ గా ఆటోమొబైల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్సైడ్ ఇండస్ట్రీ కూడా ఏదైతే ఆల్రెడీ బాగా పెరిగి ఉన్నదో ఎక్సైడ్ ఇండస్ట్రీ కూడా మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉండి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆయిల్ అండ్ ఎనర్జీ సార్.
ఎనర్జీ సెక్టర్ వచ్చేటప్పటికి ఏదైతే ఎనర్జీ సెక్టర్ కూడా ఓవరాల్ గా కొన్ని ఐఓసి బీపీసీఎల్ లాంటి కొంచెం బులిష్ ఉన్నప్పటికి కూడాను రిలయన్స్, అదానీ గ్రీన్, అదేవిధంగా పవర్ గ్రిడ్, టాటా పవర్, ఎన్టీపీసీ లాంటి అన్ని కూడా మార్కెట్ లో సెల్ సైడ్ ఉన్నాయి. ఒక మార్కెట్ ఏదైనా సెల్లింగ్ సైడ్ వస్తే ఎన్టీపీసీ లాంటిది కొంచెం ఎక్కువ కరెక్షన్ తీసుకోవడానికి, తర్వాత క్రమంలో పవర్ గ్రిడ్ లాంటిది ఎక్కువ కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. సో ఆయిల్ అండ్ ఎనర్జీకి సంబంధించి కరెక్షన్స్ చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. అండ్ మొత్తం చూస్తే కనుక ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్ అండ్ ఇన్ఫ్రా, ఆటోమొబైల్, ఆయిల్ అండ్ ఎనర్జీ ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ కూడా కవర్ అయిన క్రమంలో ఈరోజు ఇంట్రాడేకి సంబంధించి సార్ ఈరోజు ఇంట్రాడేకి సంబంధించి చూసుకున్నట్టయితే మనం ఓవరాల్గా నిఫ్టీ 50 స్టాక్స్ చూసుకుంటే మనకి గ్రాసిమ్ ఇండస్ట్రీ ఇస్ ద టుడే మనకి మార్కెట్లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. గ్రాసిమ్ ఇండస్ట్రీనే ఈ రోజున టాక్ ఆఫ్ ది స్టాక్ గా కూడా చెప్పుకోవచ్చు మనం. దీని తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్ ఉన్నప్పటికీ కూడా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇస్ ద టుడేస్ టాక్ ఆఫ్ ద స్టాక్ గా చెప్పుకోవచ్చు. మార్కెట్ లో ఇంత డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా గ్రాసిమ్ మాత్రం కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. కానీ మార్కెట్ లో ఏదైతే సెల్ సైడ్ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్న దాంట్లో ఐటీ సెక్టర్ మేజర్ గా ఉన్నదని చెప్పుకున్నాం. టెక్ మహేంద్ర కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీ కానీ, విప్రో కానీ, అదేవిధంగా పవర్ సెక్టర్ లో ఎన్టీపీసీ కానీ, ఈ 4 కూడా మేజర్ గా కరెక్షన్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరొకసారి మనం చెప్పుకుందాం, మార్కెట్ లో మార్కెట్ సెకండ్ హాఫ్ లో కొంచెం కరెక్షన్ కానీ ముందుగా ఎఫెక్ట్ ఇస్తే దాంట్లో ఐటీ సంబంధించిన స్టాక్స్ ఏదైతే ఉన్నాయో టెక్ మహేంద్ర, విప్రో అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎనర్జీ సెక్టర్ సంబంధించి ఎన్టీపీసీ 4 కూడా మేజర్ కరెక్షన్ లో భాగంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ దశగా మనం ఆలోచించాలి. అదేవిధంగా మార్కెట్ లో మాత్రం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే స్టాక్స్ లో చూసుకున్నట్టయితే ఈ రోజున మనం ఏదైతే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇచ్చామో అదేవిధంగా ట్రెంట్ అన్న దాన్ని కూడా మనం సజెస్ట్ చేస్తున్నాము. ట్రెంట్ అన్నది అదేవిధంగా ఇది కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. గ్రాసిమ్ దాంతో పాటుగా ట్రెంట్ ఈ 2 కూడా మార్కెట్ లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్, మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా ఈ 2 స్టాక్స్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. రైట్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇందాక మనం ఈరోజు సెక్టర్ గురించి మాట్లాడుకోలేదు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు సార్. ఇవన్నీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఏయూ బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు సార్. బ్యాంకింగ్ సెక్టర్ లో ఐదర్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ బ్యాంక్స్ ఆర్ వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైనప్పుడు కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. కొంచెం ఎఫెక్ట్ ఇచ్చేయడానికి కొంచెం ఎక్కువగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదే ఎస్బీఐ లైఫ్, అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంచెం డౌన్ ట్రెండ్కి వస్తే కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ తగ్గినట్టుగా కనిపిస్తుంది సార్. రైట్ సార్. ఈరోజు రికమెండేషన్స్లోకి వస్తే కనుక హెచ్డిఎఫ్సి లైఫ్, ఎల్టీఐఎం, ఎస్బీఐ కార్డ్, టైటన్ అండ్ డిఎల్ఎఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ యాక్చువల్గా ఒక కపుల్ ఆఫ్ వీక్స్ 1 or 2 వీక్స్ ఉంచుకోగలిగితే ఈ 575 పై నుంచి 580 పై నుంచి ఏ రేట్ లో బై చేసినా సరే బై అండ్ హోల్డ్ మార్కెట్ లో 650 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే ఉంది. అదేవిధంగా మనకి డిఎల్ఎఫ్ కన్స్ట్రక్షన్ దాంట్లో చాలా ఎక్స్ట్రాడనరీ కంపెనీ, మార్కెట్ లో ఎంత డౌన్ అయినప్పుడు కూడా కొంచెం పాజిటివ్ గా ఉంది. ఏదైతే 870, 860 దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. వన్స్ ఒకసారి కానీ 880 పైన కానీ మార్కెట్ కానీ క్లోజ్ అవుతే మాత్రం అక్కడ నుంచి మార్కెట్ లో బాగా స్పీడ్ గా ముందుకెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. స్టాక్ ఏంటి సార్? నెక్స్ట్ వచ్చేప్పటికి ఎల్టీఐఎం వచ్చేటప్పటికి ఈ రోజు కొంచెం మైనస్ లో ఉంది కదండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ రోజున. కాకపోతే ఇది మార్కెట్ లో టేక్ ఆఫ్ అండి. ఈ రోజు వదిలేస్తే 1 or 2 days లో మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటే మాత్రం కొంచెం ముందుకెళ్ళడానికి బాగా అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే 5600 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ 5000 వరకు పడిన తర్వాత 4700 వరకు పడిన తర్వాత మళ్ళీ 5000 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1000 నుంచి 1500 పాయింట్ పెరగడానికి ఒక 2-3 నెలల టైం అయితే తీసుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ అలాగే ఎస్బీఐ కార్డ్ సార్, ఎస్బీఐ కార్డ్ ఒకటి నిన్నటి రోజు మనం హైలీ రికమెండ్ చేయడం జరిగింది, అద్భుతమైన ప్రాఫిట్స్ ఇచ్చాము. ఈ రోజున అక్కడ నుంచి ఏదైతే ఒక 10 పాయింట్స్ మైనస్ ఉన్నప్పుడు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మీకు విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే మార్కెట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి స్టాక్ ఇది. నెక్స్ట్ దాంతో తర్వాత టైటన్ అండి. టైటన్ మన ఎవర్ గ్రీన్ స్టాక్ గానీ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏదైతే మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిందో 3400 పైన బ్రేక్అవుట్ ఏదైతే వచ్చిందో అక్కడ నుంచి స్పీడ్ గా వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇన్ టైటన్ అని చెప్తున్నాం సార్. నెక్స్ట్ సో ఈరోజు రికమెండేషన్స్ అయితే అవి. అలాగే టాక్ ఆఫ్ ది స్టాక్గా మీరు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ చెప్పారు. నెక్స్ట్ వచ్చేప్పటికి ట్రెంట్ అనే సజెస్ట్ చేశారు, ట్రెంట్ అనేది. అలాగే క్వశ్చన్స్ అయితే
ఉన్నాయండి ఆడియన్స్ నుంచి. మీరు ఆల్రెడీ గ్రాసిమ్ గురించి చెప్పారు, దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ ఈరోజు వచ్చినాయి. హిందుస్థాన్ లీవర్ అండ్ బ్రిటానియా ఈ రెండింటి గురించి అడుగుతున్నారు సార్. యా యా హిందుస్థాన్ యూనిలివర్ అన్నది ఇది ఎఫ్ఎంసీజీ దానికి సంబంధించింది సార్ ఇది. కాకపోతే ఇందులో ఏంటంటే లాస్ట్ కొద్ది నెలలుగా మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉంది. 2700 2500 దగ్గర చాలా రోజులుగాను. అది ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో ఒక 2 years నుంచి ఏదైతే స్తబ్దంగా ఉందో టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇది ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ అంటే 2400 పైన ఏ రేట్ లో ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. 2400 బిలో వస్తే మాత్రం మార్కెట్ లో హోల్డ్ చేయకుండా ఉండడం అనేది మంచిది సార్. హోల్డ్ చేయకుండా ఉంటేనే బెటర్. ఓకే, 2400 కింద మార్కెట్ లోకి వస్తే మాత్రం హోల్డ్ చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కసారి మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరం పాటు మళ్ళీ కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ అయితే మనకి అన్నెసరీగా మనకి దాంట్లో టైం వేస్ట్ అయిపోతుంది సార్. అండ్ నెక్స్ట్ అలాగే బ్రిటానియా అండి. బ్రిటానియా రిటైల్ సెక్టర్ సంబంధించినటువంటి స్టాక్, ఈ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించింది. బ్రిటానియాకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్లో ఎంత కరెక్షన్ జరిగితే అంత గోల్డెన్ ఆపర్చునిటీగా మీరు తీసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి క్వార్టర్ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఓరియంటేషన్ ఉంటుంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా మనకి మంచి ప్రాఫిట్స్ ని పంచుతున్నటువంటి కంపెనీ ఇది. ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఏ బూన్ అన్నట్టుగా చెప్పుకుని మనం ఒక వరంగా తీసుకుని ఇలాంటి స్టాక్స్ లో మనం పెట్టుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ సార్. శ్రీరామ్ ఫైనాన్స్ లాస్ట్ 2 days నుంచి కూడా మార్కెట్ లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఈ రోజు కూడా మార్కెట్ లో మనకి ఏదైతే టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందో ఇంకా మార్కెట్ లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి మంచి స్కోప్ అయితే ఉంది. మనం లాస్ట్ 1 week కూడా మనం ఈ స్టాక్ మనం రికమెండ్ చేస్తూనే ఉన్నాం. ఏదైతే మార్కెట్ లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉందో అలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. నెక్స్ట్ అలాగే ఐషర్ మోటార్స్, ఇందాక కూడా ప్రస్తావన చేశారు ఐషర్ మోటార్స్ గురించి. ఐషర్ మోటార్స్ ఆటోమొబైల్ లో ఈ రోజు కూడా అంటే ఇంత మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా కొంచెం పాజిటివ్ గానే ఉంది స్టాక్ అయితే మాత్రం. అంటే మార్కెట్ లో కొంచెం టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మార్కెట్ ఇది ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఆటోమొబైల్ సెక్టర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా మన ఏప్రిల్లోనే మన 4000 బ్రేక్ అయినప్పుడు ఏప్రిల్లోను ఈ హీరో మోటార్స్ అండ్ హైషర్స్ ఈ రెండు కూడా మనం రికమెండ్ చేసుకోవడం జరిగింది ఏప్రిల్ 1st week లోను. ఆ రెండు స్టాకుల్లో కూడా మనకి మార్కెట్ లో 3000 బ్రేక్ అయినప్పుడేమో హీరో మోటార్స్, అదేవిధంగా మనకి ఇది ఏదైతే మనకి డిసెంబర్ లో ఇచ్చామో 3000 బ్రేక్ అయినప్పుడు హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్ ఏమో మన ఏదైతే 4000 బ్రేక్ అయినప్పుడు లాస్ట్ 2 months బ్యాక్ మన దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 4-wheeler లోను అంటే దీంట్లో ఐషర్ మోటార్స్ లో ఏదైతే హెవీ ట్రక్స్ కానీ లేకపోతే ఐషర్ దీనికి సంబంధించినటువంటి ఎన్ఫీల్డ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ప్రోగ్రెస్ ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళి ఎప్పుడైనా సరే కరెక్షన్ జరిగితే మన దాంట్లోకి ఎంట్రీ అవుతే మనకి కంటిన్యూ అవడానికి కూడా మంచి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇన్ ఐషర్ మోటార్స్. అలాగే సిప్లా ఫార్మాకి వచ్చేప్పటికి, అలాగే మెటల్ అండ్ ఇన్ఫ్రాకి వచ్చేప్పటికి అల్ట్రాటెక్ సిమెంట్, ఈ రెండింటి గురించి అడుగుతున్నారండి. సిప్లా వచ్చేటికి ఫార్మా కంపెనీ దాంట్లో సిప్లా మనకి ఏదైతే లాస్ట్ జనవరిలోనే డిసెంబర్ బాటమ్ అవుట్ నుంచి జనవరి టేక్ ఆఫ్ అవుతుంటే మనం 1200 రూపీస్ 1250 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజున 1550 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. అంటే సిప్లా లాంటి కంపెనీలో అంటే ఫార్మా కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు సిప్లా లాంటి కంపెనీస్ మనకి వెరీ రేర్ కంపెనీస్, ఒక 3-4 కంపెనీస్ దొరుకుతాయి ఇవి. సో మనకి 1,25,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ సార్ ఇది. అంతేకాకుండా మనకి ఎవ్రీ ఇయర్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ ఇయర్ అయితే 55% ఇచ్చింది సార్. ఎవ్రీ ఇయర్ కూడా 25% తగ్గకుండా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో మనకి అద్భుతమైన రిటర్న్స్ తీసుకున్నటువంటి కంపెనీ సార్ ఇది. అంటే ఇలాంటి కంపెనీలో పెట్టుకోవడంలో మనకి ఎటువంటి డోకా ఉండదు. క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా అద్భుతమైన రిజల్ట్, మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ ప్రమోటర్ స్టేక్ అయితే ఒక 33% ప్రమోటర్ స్టేక్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ కూడా ఇంచుమించుగా 25% ఎఫ్ఐఎస్ ఉన్న కంపెనీ చాలా తక్కువ, చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి కంపెనీస్ లో నెంబర్ 1 కంపెనీ. డిఐఎస్ కూడా 25% ఉన్నారు. అంటే మనకి మేజర్ గా ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఉన్నటువంటి కంపెనీ ఏదైనా సరే ఎక్కువగా ఉంటే దాని యొక్క చాలా మంచి కంపెనీగా డిసైడ్ చేస్తాం. 50% వాళ్ళే ఉన్నారు కాబట్టి అంటే ప్రతి లాభంలోనూ కూడా వాళ్ళు ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటే మనం కూడా అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ దాని తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి సార్. అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఏదైతే మనకి ఏదైతే 10,000 దానికి బ్రేక్అవుట్ అయిన తర్వాత నుంచి కూడా మనం దీన్ని బాగా ఇంట్రెస్ట్ గా చెప్తున్నాం సార్. 10,300 బ్రేక్ అయిన దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునేది ఇప్పుడు 11,200.
లాస్ట్ జస్ట్ కరెక్ట్ గా లెక్కేసుకుంటే ఒక 1 వీక్ బ్యాక్, లాస్ట్ వీక్ ఇదే రోజుల్లో మనం 10,000-10,300 దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి 10,300 నడుస్తుంది. మార్కెట్ లో ఇంకా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. సిమెంట్ కంపెనీస్ ఎన్ని ఉన్నప్పుడు కూడా అల్ట్రాటెక్ సిమెంట్ మాత్రం ఇది దాంట్లో మాత్రం ద కింగ్ ఆఫ్ ఆల్ సిమెంట్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. అంటే 3,25,000 కోట్లు క్యాపిటలైజేషన్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అన్ని కూడా 50,000 కోట్లు, 1,00,000 కోట్లతోనే ఉన్న కంపెనీస్ అన్ని కూడా. దీని యొక్క కెపాసిటీ ఎక్కువ, దీని యొక్క రీజనబిలిటీ ఎక్కువ, దీని యొక్క సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏం చూసుకున్నా సరే ఓవరాల్ గా చూసుకుంటే దీనికి ఒక యూనిక్ స్టేజ్ ఉందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ 35% మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో కూడా మనకి ప్రాఫిట్ కూడా ఇవ్వడం అనేది చూసాం. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడాను సుమారుగా 60% ఎఫ్ఐఎస్ వాళ్ళ హోల్డ్ లో ఉన్నది, 20% నియర్ బై 20% ఎఫ్ఐఎస్, 60% ప్రమోటర్ స్టేక్, 80% అక్కడికి ఉంది. అంటే ప్రమోటర్ స్టేక్ 60% అన్నది కొంచెం చాలా అరుదైన కంపెనీస్ లో ఉంటుంది. అందులో అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ఒకటి. సిమెంట్ ఇండస్ట్రీస్ నుంచి అయితే మనం బ్లైండ్ గా కూడా ఇలాంటి స్టాక్స్ లో మనకి సిప్ మోడల్ లో కానీ రెగ్యులర్ మోడల్ లో కానీ ఇలాంటి వాటిలో కూడా మనం బై చేసుకుంటే మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ మీరు సజెస్ట్ చేసేది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్స్, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ యూ కెన్ బై అండ్ హోల్డ్. రైట్ అండి. అలాగే ఓఎన్జీసీ ఎనర్జీ సెక్టర్స్ సంబంధించి, ఆయిల్ అండ్ ఎనర్జీకి సంబంధించి, అలాగే M&M మళ్ళీ ఆటోమొబైల్కి సంబంధించి ఈ రెండు కూడా అడుగుతున్నారు సార్. ఓఎన్జీసీ ఇప్పుడు స్టాక్ చూసుకున్నట్టయితే మనకి మార్కెట్ లో ఏదైతే టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నది, మార్కెట్ లో పడినప్పుడు డ్రాస్టికల్ గా ఇది 130-230 వరకు పడినప్పుడు కూడాను మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఈ రోజు కూడా మార్కెట్ లో 275 పైన మార్కెట్ సస్టైన్ అయినంత వరకు కూడా 277 నడుస్తుంది. మార్కెట్ లో ఇంకా పాజిటివ్ గా ఇంకొక 4-5 రూపాయలు పైకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. అండ్ M&M M&M ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ దానికి సంబంధించినటువంటి స్టాక్ ఇది. M&M అనేది మహేంద్ర అండ్ మహేంద్ర. ఇది లాస్ట్ మనకి ఏదైతే జనవరి అంతా కన్సాలిడేషన్ అయిన తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మనకి 1,700 రూపీస్ 1,750 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది సార్. ఈ రోజున క్లోజ్ టు 3,000 రూపీస్ నడుస్తుంది. మార్కెట్ లో చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఈ రోజు ఆల్మోస్ట్ 2,900 సార్, అదే క్లోజ్ టు 3,000 ఉంది. ఎస్ సార్ క్లోజ్ టు 3,000 రూపీస్. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్. రైట్. అలాగే దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ అదాని పోర్ట్స్ ఈ రెండింటి గురించి అడుగుతున్నారు సార్. అదాని పోర్ట్స్ విషయంలోనూ అదాని ఎంటర్ప్రైజ్ విషయంలోనూ యాక్చువల్గా అదే క్లయింట్స్ ఏదైతే మనకు దాని యొక్క వాలటాలిటీని తట్టుకోగలిగితే ఈజీగా మనకు మార్కెట్ లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే అదాని పోర్ట్స్ అయితే మాత్రం కొంచెం స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడాను మార్కెట్ లో టేకప్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఎలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే ఫ్లక్చుయేషన్స్ వచ్చినట్టు మాత్రం చాలా హెవీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. సెంటిమెంటల్ బేస్ మీద ప్లస్ గవర్నమెంట్ కి రిలేటెడ్ గా కొంచెం మూవ్మెంట్ ఎక్కువ ఇస్తూ ఉంటుంది. కాబట్టి దానికి ఒక ఒడిదుడుకుల్ని మనం ముందుగానే అంచనా వేసుకుని ఉంటే ఆ సేఫ్ గానే ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అదాని ఎంటర్ప్రైజెస్ కూడా సార్ సేమ్ అదాని ఎంటర్ప్రైజెస్ కూడా ద సేమ్ స్టోరీ సార్. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ లో ఏదో ఒక రోజున మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకుని బయటకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇంకా వచ్చేప్పటికీ కోల్ ఇండియా అండ్ టాటా కన్స్యూమర్. సార్ కోల్ ఇండియా వచ్చేటప్పటికి మార్కెట్ లో ఏదైతే డ్రాస్టికల్ డౌన్ వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తా ఉన్నది. అదేవిధంగా టాటా కన్స్యూమర్ వచ్చి ఈ రోజున అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం టాటా కన్స్యూమర్ అయితే మాత్రం ఓవరాల్ గా అయితే ప్లస్ లోనే ఉన్నది. ఏదైతే 1,200-1,250 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రాస్టికల్ గా డౌన్ ట్రెండ్ వచ్చి 1,000 రూపీస్ వరకు మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మనకు రిటైల్ ఇన్వెస్టర్స్ లో మనం చెప్పుకోదగ్గ స్టాక్స్ ఏమైనా ఉంటే ఈ రోజున అప్ ట్రెండ్ ఉంటే మాత్రం మనం ఆల్రెడీ చెప్పాం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అదేవిధంగా ట్రెండ్ లోనే ఉండమని. అదేవిధంగా మార్కెట్ లో ఏదైనా ఒకవేళ కరెక్షన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఐటీ సెక్టర్ సంబంధించిన టెక్ మహేంద్ర కానీ అదేవిధంగా హెచ్ఎల్ టెక్నాలజీస్ కానీ టీసీఎస్ కానీ విప్రో కానీ కొంచెం భారీగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాం. దాని తగ్గట్టుగానే మార్కెట్ లో మనం టేకప్ తీసుకుని మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మార్కెట్ లో ఏదైతే ఈ చంప్ లాస్ట్ కానీ ఏదైతే మనకి డెఫినెట్ గా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్తుంది. టిమ్కెన్ కానీ ఎండ్యూరెన్స్ కానీ రైట్స్ మీన్స్ RITES ఏదైతే బోగిల్ని తయారు చేస్తుందో మనకి రైల్వే దానికి సంబంధించినటువంటి స్టాక్. అదేవిధంగా టెటాగర్ కూడా రైల్వే దానికి సంబంధించిన స్టాక్, ప్రెస్టేజ్ కూడా రైల్వే దానికి సంబంధించిన స్టాక్. ఈ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఏదైతే ప్రెస్టేజ్ రియాలిటీ కానీ డిక్సన్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో పాజిటివ్ గానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్తే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్. ఓవరాల్ గా ఏదైనా డౌన్ ట్రెండ్ వస్తే మాత్రం ఏ స్టాక్స్ వస్తాయి అనేది కూడా మనం ఐటీ దానికి సంబంధించి చెప్తున్నాము. అదేవిధంగా రెడింగ్టన్ అదేవిధంగా బేయర్ క్రాప్ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ రోజున
నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనం ఏదైతే చెప్పామో 23,400 అండ్ 450 దగ్గర నుంచి మార్కెట్లో కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అందుకని మార్కెట్లో కొంచెం పాజిటివ్గా బై సైడ్ కొంచెం మార్కెట్ కొంచెం టేక్ ఆఫ్ అయినప్పుడు కూడా మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 400 నుంచి 450 మధ్యలో మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా 49,800 బ్యాంక్ నిఫ్టీ 48,800 బిలో మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్కి వస్తే అద్భుతంగా మార్కెట్లో కరెక్షన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు. సో ఈరోజైతే మీ రికమెండేషన్స్తో పాటు టాక్ ఆఫ్ ది స్టాక్గా గ్రాసిమ్ని చూడాల్సి ఉంటుందని చెప్పారు. అండ్ వోలటాలిటీని తట్టుకొని నిలబడే క్రమంలో తీసుకోవాల్సిన అంటే ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.